అప్పుడు వాళ్ళు పెట్టి ఇప్పుడు కమిషనర్ గారు చాలా అజెండా ఎంతమంది ఆమోదిస్తున్నారు, ఎంతమంది ఆమోదించట్లేదు. ఇప్పుడు అధికారం మీకు ముందుగా అంతేకాదు మీరు ఎవరు ఆమోదిస్తారు ఎవరు ఆమోదించారు అనే మాట ఎందుకంటే మీకు ఉంది కాబట్టి ఒక్క నిమిషం నేను మాట్లాడేది కూడా ఇప్పుడు వర్క్ నెక్స్ట్ టైం మీకు పెడతాము అనే కదా చెప్తున్నాము. ఇప్పుడు కొంతమందికే పెట్టాము, 20 వాటికి పెట్టలేదు. నెక్స్ట్ టైం పెడతామని చెప్తుంటే జరగాల్సింది అన్న. నెక్స్ట్ టైం పెడతాం అంటున్నాం కదా. పట్టదు, 2 నెలలు కాదు, 2 నెలలు కాదు. ఆమోదించడానికి మాకు పవర్ ఉంది అన్నావు కదా, ఈ పవర్ ఉంది కదా నువ్వు ఆమోదించుకో. మేమే కాదన్నా దానికి, మేమైతే బైకాట్ చేస్తున్నాం. మేమైతే బైకాట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పనులకు మాకు ఇష్టం లేదు, మేము దాన్ని బైకాట్ చేస్తున్నాం. లేదా నీ నిరసన కూర్చోమంటే కూర్చుంటాం, ఏం చేయమంటారు రెండింటిలో చెప్పు. బైకాట్ చేయమంటే కూర్చోమంటారు. మేము ఇచ్చాము చెప్పా కదా. కంటిన్యూ చేశాను, కంటిన్యూ నీకు ఇబ్బంది మీరు పక్షపాతం మాత్రం చూపించబాకండి. దీంట్లో మాత్రం పక్షపాతం చూపిస్తే మాత్రం అజెండా ఏం సార్ ఏం మాట్లాడి వాళ్ళకి అలర్ట్ చేయండి, వాటికి అలర్ట్ చేస్తారు. ఒకటి 10 తీసుకుపోయినావా లేదా 10 నుంచి 20 వాటిని పెట్టావా? అది కాదు ఇది కాకుండా ఒకరికో ఇద్దరు కానీ మీరు పెట్టారు మమ్మల్ని అసలు బయట ఈరోజు బుచ్చిడిపాలెం నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు. ఆ అంశాలు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి మొత్తం 10 మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళకే పెట్టుకున్నారు. మా అయితే ఒక్క వర్కులు కూడా పెట్టాల. దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము, మాకు మెజారిటీ ఉంది, మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు. దానికి మేము బాయ్కాట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము.
ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, అందరికీ సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టలా. అదేమంటే మా ఇష్టం అంటున్నారు. సరే ఎన్ని రోజులు వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా, తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా, ప్రభుత్వం వీళ్ళదేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తుంది. వాళ్ళకి ఏ విధంగా చూపించాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు. అవన్నీ దాని గురించి ఎందుకు. ఇందాక మా వార్డులో ఎమ్మెల్యే గారు తిరిగారు, 7వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు. ఆ వార్డులు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు. అదేమని అడిగింది కమిషనర్ అడిగితే, సారీ అండి నేను వచ్చి కొత్త, నాకు తెలియదండి అంటారు. ఏందండి కమిషనర్ గారు కొత్త ఏంది, ఆయన ఇంకా ఎన్ని దగ్గర ఉద్యోగాలు చేశారు కదా, అక్కడ తెలియదు ఆయనకి. స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కావాలని కక్షపూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతుంది. సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము. ఈరోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బైకట్ చేసి వస్తున్నాం.